ఇప్పటివరకు కూడా దేవుని యొక్క నామాన్ని పాటలతో గణపరిచిన వారికి ప్రభుపక్ష వందనాలండి. అలాగే దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి సహోదరికి కూడా ప్రభుపక్ష వందనాలు. దేవుని యొక్క దివ్య జ్ఞానము ప్రతి క్షణము అనుక్షణము నీవు మారాలని, నీ ఆత్మ మార్చుకోవాలని, నీ ఆత్మలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి కల్ముషాన్ని వాక్యంతో కడిగివేసుకొని దేవునికి దగ్గర అవ్వాలన్నదే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రేమ. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా కానీ నువ్వు దేవుని గురించి మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను వాక్యంతో తొడుతూనే ఉంటాడు, అనుక్షణం కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, అనారోగ్య స్థితిలో ఉన్నా, ఆరోగ్యంగా ఉండి ఎక్కడ ఉన్నా సరే, దేవుడు వాక్యంతో నిన్ను హెచ్చరిస్తూ దేవుని యొక్క మాటలు నీ యొక్క హృదయం వరకు, నీ చెవి వరకు దేవుడు తీసుకొచ్చి వినింపజేస్తున్నాడు. ఎందుకంటే తన హస్తాలతో నిన్ను నిర్మించుకున్నాడు. తల్లి యొక్క గర్భంలో తన హస్తాలతో నిన్ను నిర్మించుకొని, నిన్ను కానీ నన్ను ప్రతి ఒక్కరిని నిర్మించుకొని భూమి మీదకి పంపించి కొంతకాలం జీవించి మరలా తండ్రి సన్నిధికి రమ్మని చెప్పి, అయితే మనము వచ్చాము కానీ దేవునికి మహాజ్ఞానం సంగతులు తెలుసుకోలేక, దేవునికి ప్రేమ తెలుసుకోలేక మనకి ఇష్టానుసారంగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క మాటలైతే ఎప్పటికీ తరాలు గతించిపోయినా, యుగాలు గతించిపోయినా కానీ మారనది దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యములో ఉన్న మాధుర్యం మారదు, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ మారదు, దేవునికి సంకల్పం మారదు. మనుషులు మారుతారు కానీ, మనుషుల యొక్క మాట మారుతుంది కానీ, మనుషుల యొక్క ప్రవర్తన మారుతుంది కానీ, ఎప్పటికీ దేవుని యొక్క అనాది నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా మారనది, మారదు కూడా, మార్చిపోనది దేవునికి వాక్యము. వాక్యం అనగా దేవుని మాటలు, దేవుని ప్రేమ, దేవుని సంకల్పము. కానీ దేవుడు ఎంతో ప్రేమతో చెప్తున్నప్పటికీ కూడా మనం ఎట్లా ఉంటున్నామంటే, అందుకే ఒక మాట చెప్తున్నారు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చెప్తున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అనారోగ్యంలో ఉన్నా, ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి నిన్ను మాటలతో గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తాడు మాటలతో. ప్రేమ కలిగినటువంటి కుమారుని మీద తండ్రి ఎప్పుడు కూడా గద్దిస్తూనే ఉంటాడు. నీ కుమారుణ్ణి నీవు, నీ గర్భాన్ని పుట్టిన దేవుడిచ్చిన బహుమతిని, నీ గర్భాన్ని పుట్టిన కుమారుణ్ణి ప్రేమతో నువ్వే గద్దిస్తూ ఉంటావు. ప్రతిరోజు కూడా చదవకపోయినా, ఉద్యోగంగా వెళ్ళకపోయినా, పనిపాటు చేయకపోయినా కానీ నువ్వే ప్రేమతో గద్దిస్తూ ఉంటావు తండ్రిగా ఈ లోకంలో. కానీ కన్న తండ్రి నేను వాక్యంతో ప్రతిరోజు హెచ్చరిస్తున్నాడు. ప్రతిరోజు కూడా నీ హృదయం వరకు, నీ చెవి వరకు కూడా తండ్రి యొక్క ప్రేమ వాక్య రూపంలో నీకు వినిపిస్తున్నప్పటికీ కూడా నువ్వు వినలే స్థితిలో ఉన్నావేమో. అందుకే ఒక మాట చెప్తున్నా చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. మరియు ఆయన అనగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు మనతో. ఏమని మాట్లాడుతున్నారు చూడండమ్మా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోనడి. దేవుని యొక్క ప్రేమ వాక్య రూపంలో నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, గర్జిస్తూ ఉంటుంది. నువ్వు మారాలని ఎప్పటికి కూడా వాక్యంతో నీకు బుద్ధి చెప్పాలని చూస్తూనే ఉంటుంది కదా. కానీ వింటున్న నీవు, క్రైస్తవుడిగాను విశ్వాసిగా ఉన్న నీవు, క్రైస్తవ కుటుంబాలుగా ఉన్న నీవు ఏం చెప్తున్నాడు? సంఘానికి వెళ్ళి కూర్చుంటున్నావు, ఆదివారం వెళ్ళగా భక్తుల రూపంలో వెళ్తున్నావు, అనేక రకమైనటువంటి ఛానల్లో వింటున్నావు, యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని, రకరకాల ట్విట్టర్లని, రకరకాలుగా దేవునికి మాటలు వింటున్న మీరు అందరూ కూడా విశ్వాసులుగానే, క్రైస్తవులుగా ఉంటున్న మీరు నా ప్రేమ ఏంటి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్పరు, కానీ దేవుడు ముందుగానే మీ కొరకు, నా కొరకు రాయించి పెట్టాడు. ఎప్పుడు రాశారో మీకు తెలీదు, ఎవరు రాశారో తెలుసు. ఎన్ని సంవత్సరాల క్రితం మురుగుపడింది ఈ యొక్క మాట. అనాదిగా నీ కొరకు రాయించాడు దేవుడు. ఈ యొక్క యుగంలో, ఈ కాలంలో ఈ రోజు నువ్వు వినాలని చెప్పి దేవుడు నీ మీద ప్రేమ చొప్పున, నీ మీద సంకల్పం చొప్పున దేవుడు ఎప్పుడో రాయించి పొందుపరిచి జాగ్రత్త చేసి నీ యొక్క చేతి వరకు ఈ మాటను, నీ హృదయం వరకు, నీ చెవి వరకు తీసుకొచ్చాడంటే దేవుని యొక్క సంకల్పంలో, దేవునికి ప్రేమలో మనమున్నాము, మన గ్రామం ఉంది కదా. మీరేమి వినుచున్నారో బోధన ఆయన అంటే
అందరూ చేస్తున్న బోధ కాదు, అపవాది యొక్క తంత్రములు, అపవాది మాటలు కూడా లోకాల్సిన మాటలు ఉంటాయి నాన్న. కనుక మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, నీ మీద ఉంది. ఎవరికి వారికే, కుటుంబ యజమానులకు కానీ, కుటుంబ యజమానురాలకు కానీ, పిల్లలకు కానీ, ఎవరికైనా సరే ఎవరి ఆత్మకు వారే బాధ్యులు కదా. భర్త పరిశుద్ధంగా దేవునిలో ఉంటే భర్త పరలోకానికి వెళ్తాడు. భార్య కనుక దేవునికి భయం భక్తులతో ఉండి దేవుని అంటే దేవుని వల్ల ప్రేమతో ఉంటే దేవునికి అనుగుణంగా నడుచుకుంటే భార్య వెళ్తుంది. ఎవరి విశ్వాసం వారిదే తెప్పించి భర్త విశ్వాసం బట్టి తన కుటుంబం ఇదవదు. విన్ని విశ్వాసంలోకి వచ్చి మార్చుకుంటే కుటుంబం మారుతుంది కదా. అందుకే చెప్తున్నారు మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమంటున్నాం. మరి మనం ఎట్లా ఉంటున్నాం? ప్రపంచంలో చూసుకుంటే అత్యధికులు ఎక్కువ మంది క్రైస్తవులమై ఉన్నామని చెప్పేసి అని చెప్పుకుంటాం ఎప్పటికి కూడా. ప్రపంచంలో చూసుకుంటే అత్యధికులు జనాభా ఉంది, క్రైస్తవులని గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం ఎట్లా ఉన్నాము అని చెప్పేసి అని ఒక భక్తుడు చెప్తున్న ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29లో ఒక మాట చెప్తున్నాడు చూడండి. దేవుడు చెప్తున్నాడు, నాన్న మీరు విశ్వాసులుగానే క్రైస్తవులుగా ఉన్నారు, క్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరము రక్తములు కడగబడి పరిశుద్ధులుగా మారి గొర్రెపిల్ల రక్తంలో కడగబడి ఉతక స్నానం చేసుకొని విశ్వాసులుగా క్రైస్తవులుగా మారారు కదా. మీరు వింటున్న వాక్యము జాగ్రత్తగా వింటున్నారా లేదా? ఒక మాట చెప్తున్నాడు, ఒక మాట చూడండి మనం ఎట్లా ఉన్నామో. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాటను చూడండమ్మా. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఇది. జ్ఞాని ఏంటంటే ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుని ప్రేమలో ఎప్పటికీ మార్పు ఉండదండి. నువ్వు తల్లి గర్భంలో నుంచి వచ్చిన కాడి నుంచి నువ్వు చనిపోయేంత వరకు కూడా దేవుని యొక్క ప్రేమలో మార్పు ఉండదు. తరాలు గతించిపోయినా, యుగాలు గతించిపోయినా కానీ దేవుని ప్రేమలో ప్రతి ఒక్క నరుని మీద చూపించడంలో మార్పు ఉండదు. దేవుని ప్రేమ, తండ్రి పిల్లల మీద ప్రేమ ఒక పెద్ద కుమారుడి మీద ఒకలా చూస్తాడు, చిన్న కుమారుడి మీద చూస్తాడేమో. తల్లి పెద్ద కుమారుడి మీద ఒకలా చూస్తుందేమో, చిన్న కుమారుడి మీద ప్రేమ రకరకాల చూపిస్తారేమో, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు, సమానంగానే ఉంటుంది ఎప్పటికీ. అదే అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది ఒకటి మాత్రం కనుగొండి అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తుడు, జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. నీ జ్ఞానం లోకంలో చూస్తే ఎకరానికి 30 బస్తాలు పండించాను జ్ఞానం చెప్పుకుంటావేమో, ఒక 50 బస్తాలు పండించాను జ్ఞానవంతుడు, తెలివైన వంతుడు అని చెప్పుకుంటావేమో నువ్వు జ్ఞానవంతుడు అని. కానీ సాక్షాత్తు దేవుడిచ్చిన బిరుదు ఈయనకి. ఏమని? ఆయన తర్వాత కానీ మరణించిన తర్వాత కానీ ఎప్పటికి కూడా ఆయన జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఉండరు, పుట్టకపోరని చెప్పి సర్టిఫికెట్ పొందినటువంటి వ్యక్తి ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్న మాట ఇది కదా. ఏమని చెప్తున్నాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడంటండి. ప్రతి ఒక్క మనిషిని కూడా యథార్థవంతులుగా తెల్లని పాలవాలే పుట్టించాడు, మంచి పసి హృదయంతో ఈ భూమి మీదకి కదా. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ భూమి మీదకి వచ్చిన మన అందరం కూడా దేవుని యొక్క మనసు కలిగి, దేవునికి హృదయం కలిగి, దేవునికి ఆలోచనతో ఈ భూమి మీదకి వచ్చిన మనం ఏం చేస్తున్నామంట? భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అంటే ఏంటంటే వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అపవాది ఏం చేసిందంట? వివిధమైన తంత్రము కల్పించింది భూమి మీద. దేవుడైతే ఎట్లాగా నరులను యథార్థవంతులకు పుట్టించాడు భూమి మీదకి. స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా యథార్థంగా భూమి మీద పంపించాడు. కానీ ఏం చేస్తాం మనందరం కూడా? శరీరాశ, నేత్రాశ, జీవపడం అనేటువంటి వివిధ తంత్రములు కల్పించుకొని వాటి కొరకు మనము పరిగెడుతూ ఉన్నాం. అదే ప్రసంగి గ్రంథం చూడండి, ఒక మాట చెప్పాడు. 10వ అధ్యాయము 15వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. మనందరం కూడా ఎట్లా ఉంటున్నామంట? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నాము. దేవుడు ఏం చేశాడు? నరులారా తిరిగి రండి నాయన, మీరు యథార్థంగా పంపించిన భూమి మీదకి మీరు యథార్థంగా జీవించి ప్రేమతోనూ నీతి వాక్యాన్ని చేతపట్టుకొని ప్రేమతోనూ చక్కగా న్యాయంగాను భయభక్తులు కలిగి జీవించమని చెప్తే మనం ఎట్లా ఉంటున్నామంట? దేవుని దగ్గర నుంచి వచ్చిన మనము, తండ్రి దగ్గర నుంచి వచ్చిన మనము, భూమి మీదకి వచ్చిన మనము వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నామంట. కల్పించుకొని ఎక్కడ శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటాము మనము, ఈ భూమి శాశ్వతం, మనకి స్థిర నివాసం అని చెప్పేసి
వింటున్నామంట. అదే కదా, స్థిర నివాసం భూమి మీద ఉందని చెప్పేసి మనందరం కూడా ఈ లోకాశలు ఈ లోకపు మాటలు వింటూ ఉంటున్నాం. బోధించే నాయకులు అలాగే బోధిస్తున్నారు అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో, ప్రపంచంలో. అందుకే మీరేమి వింటున్నారో జాగ్రత్తగా, జాగ్రత్త అని చెప్పాడు, నొక్కి మరి చెప్పాడు. కానీ ఆ జాగ్రత్త అనేది తెలియట్లా. మనుషులకి అటాచ్మెంట్ అవుతున్నారు కానీ దేవుని హృదయానికి అటాచ్మెంట్ అవ్వట్లా. దేవుని వాక్యానికి అటాచ్మెంట్ అవ్వట్లా. మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు, మనుషుల యొక్క మాటలకి లోబడుతున్నారు కానీ దేవుని వాక్యానికి అసలు లోబడట్లేదండి ప్రపంచంలోని క్రైస్తవులు, విశ్వాసులు. దేవుడు అందుకే మన యొక్క చరిత్ర ముందుగానే తెలుసు కనుక ముందుగానే చెప్పాడు మాటలు, జాగ్రత్త పడండి, మీరేం వింటున్నారో జాగ్రత్త పడండి. నేను మిమ్మల్ని పంపించినప్పుడు భూమి మీద యథార్థవంతులుగా పంపించాను ఈ భూమి మీదకి మిమ్మల్ని. కానీ మీరేం చేస్తున్నారు? చదవండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనము. ఊరికి పోవు త్రోవ ఎరుగున వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. చూసారా? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారమైతమంట. ఎందుకు ఎరగట్లేదంట? వివిధమైన తంత్రములు కల్పించుకున్నాం భూమి మీద. వివిధమైన తంత్రములు కల్పించుకొని ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎలా సుఖిస్తామా, ఎవరి గురించి ఆలోచించేద్దామా, ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పుకుంటూ దేవుని ప్రేమ అంటే తెలుసుకోలేకపోతున్నాం. నీ కళ్ళ ముందు దేవుని ప్రేమ కనిపిస్తున్నా కానీ నీ కంటికి, నీ మనోన్నతలకు గుడ్డుదనం కలిగజేసి శరీరాశ, నేత్రాశ, జీవుడము ఈ తంత్రముల చేత పడిపోయి దేవుని ప్రేమ తెలుసుకోవట్లేదంట. అందుకే అంటున్నారు, ఎట్లున్నామంటే మనందరం కూడా ఊరికి పోవు త్రోవ ఎరుగున వారమై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. కదండి, అసలు ఎంత చక్కగా రాసా చూసారా? జ్ఞానంతో చక్కగా ఆలోచన చేయండి. ఏం చేస్తామంటే మనందరం కూడా ఉదయం లేచిన కాడ నుంచి కూడా పండుకునేంత వరకు కూడా, ఉదయం నువ్వు 6 గంటలు లేచినా సాయంత్రం పడుకుని 10 గంటల వరకు కూడా మన జీవితం ఎలా ఉంటుందండి? ఉరుకుల మీద పరుగుల మీద ప్రయాణం చేస్తూనే ఉంటాము. ఏం వండుకుందాం, ఏం తిందామా, పిల్లవాడేంటి వాడి భవిష్యత్తు ఏంటి, పాప ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈ ఆలోచన చేస్తూనే ఉంటాం. అందుకే రాశాడు ఏమని? బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. చూసారా చక్కగా రాయించాడు దేవుడు జ్ఞానైన సొలొమోను గారి చేత. మనందరం కూడా లేచిన కాడ నుంచి ఆయాసపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. దాని ముందు ఒక బిరుదిచ్చాడు ఏమని? బుద్ధిహీనులు ఏం చేస్తూ ఉంటారా? ఎలా ఉంటారు? బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. లేచిన కాడ నుంచి ఎంత సంపాదిద్దామా, ఏ పనికి వెళ్దామా, ఎంత సంపాదిద్దాము అని ఒక ఆలోచన. లేచిన కాడ నుంచి ఏం తిందామా, ఏ పొలాలకు కొందామా, ఆ యొక్క ఆలోచన. ఇంత ఆలోచపడి ప్రయాస చేత లక్షల కోట్లు సంపాదించిన నీ తల వెంట్రుకలో తెలిపోయిన వెంట్రుకను నలుపు చేయలేనటువంటి బుద్ధిహీనుడు నువ్వు. మరలా చెప్తాను, ఉదయం లేచిన కాడ నుంచి 6 గంటలు లేచిన కాడ నుంచి పండుకునేంత వరకు కూడా ప్రయాసపడుతూ ఆయాసపడుతూ ఉంటావు. ఎంత సంపాదించాలా, ఎంత ధనమా, ఎంత లెక్కలా అని చెప్పి లెక్కేస్తూ ఉంటావు. సంపాదిస్తావు, 100 ఎకరాలు, లక్షల కోట్లు సంపాదిస్తావు. సంపాదించిన నీవు నీ తల వెంట్రుకల్లో తెలిపోయిన వెంట్రుకని నలుపుగా చేసుకోలేనటువంటి బుద్ధిహీనుడువు. అందుకే ముందు రాశాడు, బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతూ ఉంటాం మనం. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ ఊరు నుంచి పరలోకమని ఊరు నుంచి భూలోకం ఊరు వెళ్ళారు నాన్న, అక్కడ కొంతకాలం ఉండి మీ యొక్క జీవితాన్ని ముగించుకొని మరలా ఊరికి తిరిగి రమ్మని చెప్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాము? బుద్ధిహీనులం అయిపోయి ప్రయాస పడుతూ ఉంటాం లేచిన కాడి నుంచి. అదేంటండి, పని చేసుకోవద్దా, డబ్బులు 4 రాళ్ళు వెనకేసుకోవద్దా అంటే వేసుకోవాలి. అన్న వస్త్రములు కలిగి ఉండమని చెప్పాడు. ఈ రోజు వరకు ఆలోచన చేయమన్నాడు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపు నువ్వు ఉంటావో ఉండవో నీకు తెలియదు కదా, ఏ సంభవిస్తుందో నీకు తెలియదు. కానీ నేను జ్ఞానవంతుని, తెలివైన వాడిని అని గొప్పగా చెప్పుకుంటావు. అదేమంటే మాట్లాడితే ఏమంటారు? ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు మంచి గ్రిప్ ఉందంటావు. ఏం గ్రిప్పు? దేవుడి మనసు తెలుసుకోవాలి కదా. భక్తులు ఉన్నారు బైబిల్లో, భక్తుల గురించి చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళు ఎక్కడ కూడా వాక్యం కొరకు ప్రయాసపడ్డారండి, వాక్యం బోధించట్లో ప్రయాసపడ్డారు, వాక్యం ప్రకటించి ప్రయాణంలో ఆయాసపడ్డారు. వాళ్ళు దేవునికి వాక్య రాజసువార్తను ప్రపంచానికి ప్రకటించడంలో ప్రయాసపడ్డారు. కానీ వారి యొక్క జీవన విధానంలో బుద్ధిహీనులాగా ఎప్పుడు కూడా ప్రవర్తించలే. 1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం.
మరి మనం ఎట్లా ఉంటున్నాము? పేరుకేమో క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని పిల్లలమని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటున్నాం కదా! ఎక్కడికి లేచిన కాడ నుంచి ప్రభువా, 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 ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలని దేవుని విసిగించే క్రైస్తవులాగా ఉంటున్నాము కానీ, ప్రభువా నీ పని చేస్తాను ప్రభువా నేను ఇవాళ నాకు పని చూపించనటువంటి ధైర్యంగా అడిగేటువంటి క్రైస్తవులు లేరండి. ప్రభువా నీ పని చేస్తా నేను, ఈ పని చూపించు నాకు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటమని చెప్పారు కదా, నేను సువార్త ప్రకటిస్తాను, అవకాశం కల్పించు ప్రభు అనేటువంటి ప్రార్థన చేసే భక్తుడు ఎక్కడున్నారండి? అవునా కదా? లేరు. లేచిన కాడ నుంచి ఏమడుగుతూ ఉంటారు? లోకానికి సంబంధించిన అడుగుతారు తప్పించి భూలోకానికి సంబంధించినవి కానీ పరలోకం వెళ్ళాలనే ఆలోచన మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచన చేయండి. అంటున్నామంటే నిజమే, అక్షర సత్యమే ఇది. మీ మనసులో ఉన్న మాట అది. లేచిన కాడ నుంచి దేవుణ్ణి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటూ ఉంటాం. ఉద్యోగాలని, పిల్లల పెళ్ళిళ్ళని, ఆస్తులని, ఇల్లు అని, పొలం అని, నారుపోలేదని, వర్షాలని, ఇవే లేచిన కాడ నుంచి దేవుణ్ణి ఇది అడుగుతూ ఉంటుంటారు కానీ అసలు దేవుడి మనసు ఏంటి, దేవుడు చేయమన్న పని ఏంటి, ఆయన ఇస్తానటువంటి బహుమతి ఏంటి అన్న ఆలోచన చేయలేకపోతున్నారు. బుద్ధిహీనులా ఉన్నామంట మన అందరం కూడా. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే మంచం మీద పడుకొని వింటున్నప్పటికీ కానీ, టీవీ చూస్తూ నువ్వు దేవుడి మాటలు వింటున్నప్పటికీ కానీ, ఆలకిస్తున్నప్పటికీ కానీ, ఎట్లయినా సరే నలుగురిలో మాట్లాడుకుంటూ వింటున్నప్పటికీ కూడా దేవుడి యొక్క మాట అనేది పొదునైన బాణంలాగా వచ్చి నీ హృదయాన్ని తాకిద్ది, నీ చెవిని తాకుతుంది. నువ్వు మారతావు, నువ్వు మారాలని ప్రేమతో. వినేసి వదిలేస్తూ ఉంటారు చూసారా? విని వదిలేస్తూ ఉంటారు. ఒక రోజు వస్తుంది, ఆ రోజులో ఎవరు చెప్పినా కానీ, ఎంత చేసుకున్నా, ఎంత ప్రయాసపడ్డా కానీ ఉపయోగం ఉండదు. నీకు ఇచ్చిన ఈ జీవితంలోనే, ఈ యొక్క సమయంలోనే దేవుడు చెప్తున్న నీ కొరకే, నీ మాట నువ్వు మనసు మార్చాలని, నీ హృదయాన్ని మార్చుకోవాలని, దేవునికి దగ్గర అవ్వాలని. దేవునికి దగ్గర అవ్వండి, దేవుని వాక్యానికి దగ్గర అవ్వండి, దేవుని ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి. మీ హృదయంలో వాక్యాన్ని నిండారుగా నింపుకోండి. కదలని స్థితిలో చక్కగా. ఇప్పుడు కుండలో నిండా ఉంటే నీళ్ళు కదిలిద్ద గాలికి అమ్మా? నిండారుగా పూర్తిగా పై వరకు కుండలో వాటర్ ఉన్నాయనుకో కదులుతుందా? కదలదు. అదే సగం ఉందని కొంచెం ఉందనుకో, అడ్డొచ్చి గాలి పడితే ఇటు పడుతుంది, ఇటు వచ్చి గాలి పడితే అటు పడుతూ ఉంటుంది. అవునా కదా? ఒకసారి సుడిగుండం పెట్టి వదిలింది అనుకో గాలి ఆడకు కొట్టుకుపోద్ది. ఉన్న స్థానం దగ్గర నుంచి కూడా ఉండదు కుండ. అవునా కదా? అట్లాగే అపవాది కూడా వాక్యాన్ని నువ్వు పూర్తిగా నిండారుగా నీ హృదయంలో నింపుకుంటే ఎన్నో బాణాలు వేస్తూ ఉంటాడు అపవాది. పిల్లల ద్వారా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, నీ తల్లిదండ్రుల నుంచి సమస్యలు, అన్ని నుంచి సమస్యలు వచ్చి కొడుతూ ఉంటాడు నీ హృదయాన్ని. నువ్వు వాక్యంతో నిండారుగా ఉన్నావు అనుకో, కథలని నీటికుండా ఎలా ఉంటుందో అలా ఉంటావు. అరాకొరగా విని చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా, భయభక్తులు లేకుండా విన్నావు అనుకో. అందుకే చెప్పారు, అయ్యా మీరు క్రైస్తవులుగా మారని మీరు ఏం చెప్తున్నారో, ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. కనుక చెప్పే వాక్యాన్ని భయం కలగండి. నా కొరకే, నేను మారడం కొరకే, నా కొరకే చెప్పారు ఇవాళ వాక్యం అంతా, మా కొరకే చెప్పారు అంటే, వాక్యం దేవుడు రాయించింది నీ కొరకు, నా కొరకే, నువ్వు మారాలని చెప్పి. ఆ చెట్టుకి పుట్టక కాదు చెప్పింది వాక్యము. ఎవరి కొరకు? మన కొరకే, మనం మారాలనే. కానీ ప్రపంచ క్రైస్తవులు ఎలా ఉంటుంది? చూసావా చూసావా మా కొరకే చెప్పారు వాక్యము అంటూ ఉంటారు. అవన్నీ వ్యర్థమైన మాటలు. అసలు ఈ పరిశుద్ధ జీవ గ్రంథం ఎందుకు ఇచ్చింది? ఎవరి కోసం ఇచ్చారు? ప్రకృతి కోసం ఇచ్చారా? పక్షుల కోసం ఇచ్చారా? జంతువుల కోసం ఇచ్చారు? దేవుడు మనుషుల కోసం. ఈ యొక్క జీవన విధానం మారాలని. ఊరికి పోవు త్రోవ మర్చిపోతావు అని చెప్పి, ఊరు పలానా చోట పరలోకం అనే ఊరుంది నాన్న, అక్కడికి తిరిగి రావాలని చెప్పి దేవుడు ప్రేమతో రాయించి నీ కొరకు, నువ్వు పుట్టకముందే, నువ్వు భూమి మీదకి రాకముందే స్థిరపరిచి సిద్ధపరిచి ఉంచిన పరిశుద్ధ జీవ గ్రంథమే ఈ బైబిల్ కదా. కానీ ఊరికి త్రోవ మర్చిపోయి బుద్ధిహీనులాగా ఉండి ప్రయాసపడుతూనే ఉంటాం. ఒక్కసారి ఈ యొక్క ఎంత శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో దేవునికి మాటలను ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క జీవన విధానాన్ని ఇవాళ జరిగింది కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో, ఎంత టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యవసాయం చేసేవాళ్ళైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, పని పాటలు అక్కడ కూర్చున్న వారైనా సరే, పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళకి ప్రయాసం ఉంటుంది. అరే నేను తిన్నది ఇంకా అరగలేదు అన్నట్టు ఆలోచన చేస్తాడు ఉద్యోగం లేనోడు. అర్థమవుతుందా? ప్రయాసే. ఎందుకు? బుద్ధిహీనులం కనుక మన అందరం. అందుకే చెప్తున్నాడు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని భూమి మీదకి పంపించేటప్పుడు
చక్కగా యథార్థవంతులకు పంపించి చిన్నపిల్లల మనస్తత్వంతో పంపించా. కానీ మీరు ఏం చేస్తారు? ప్రయాసపడుతూ ఉంటారు. ప్రయాసను ప్రేమిస్తూ ఉంటారు. వివిధ తంత్రాలు కల్పించుకున్నారుగా మీరే. కల్పించుకున్నారా? కల్పించుకోలేదా? చక్కగా కల్పించుకున్నారు. కల్పించుకొని దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనము త్రోవ ఎరుగున వారమై ఉండి ఎక్కడికి వెళ్తున్నాము? ఆరని అగ్ని తీరని బాధకి దగ్గరవుతున్నామే. కానీ దేవుని యొక్క మాట హెచ్చరిస్తున్నప్పటికీ కూడా భయం లేకుండా, భక్తి లేకుండా చెప్తున్నారులే వెళ్తున్నారు అనుకుంటూ ఉంటాం. తరాలు గతించిపోతూ ఉన్నవి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవాళ్ళు ముసలివారు అవుతున్నారు, ముసలివారు ముసలివారు అవుతున్నారు, ముసలివారు మరణిస్తున్నారు కళ్ళ ముందే. నీ కళ్ళ ముందు నువ్వు చూస్తూనే ఉంటే చిన్న మొక్క పెరుగుతుంది, పెద్ద అవుతుంది, పూలు పూస్తుంది, కాయ కాస్తుంది. నువ్వు చేతితో గుప్పిడితో వేసినటువంటి నారు పెద్దదవుతుంది, అది ఫలిస్తుంది, ధాన్యాన్ని ఇస్తుంది. కానీ నీవు భూమి మీద ఉన్న నీవు తింటున్నావు, పడుకుంటున్నావు, చేస్తున్నావా, కానీ దేవునికి ఉపయోగపడే సాధనంగా ఉంటున్నావా? దేవుని మాటకి విలువిస్తున్నావా? దేవుని యొక్క ప్రేమ తెలుసుకుంటున్నావా? ఒక క్రైస్తవుడా, ఈ రాత్రికాలంలో దేవునితో మాట్లాడుతున్నాడు కదా. మనుషుల పారంపర ఆచారాలకు, మనుషులకు భయపడొద్దు. నీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని చదువు. నిండారుగా నీ యొక్క దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపుకో. మనుషులు గొంతుంటే గలగలగల మాట్లాడతాడు, గలగలగల వాదిస్తాడు, అరుస్తాడు, చేస్తాడు, భయపెడతాడు. ఆ వాయిస్ తగ్గిద్ది. ఒక రోజు వస్తుంది అతనికి కూడా బలహీనపడ, శరీరంలో బలం తగ్గిద్ది. అవునా కదా? చూస్తూ ఉండండి. ఒక గ్రామంలో చూసుకుంటే ఒక వ్యక్తిని చూస్తే భయపడేవాళ్ళు చిన్నప్పుడు. మన చిన్నప్పుడు చూస్తే ఒక అతను వస్తుంటే పక్కెళ్ళిపోయేవాళ్ళు భయపడుతూ ఉంటారు ఒక వ్యక్తిని చూస్తే. అంటే బలంగా, దృఢంగా, వాయిస్ గంభీరంగా ఉండి భయపెడుతూ ఉంటాడు. నీవు పెద్దవాడైనా చూస్తే అక్కడ ఎట్టుంటాడు? ఒక కర్ర పట్టుకొని వణుకుతూ ఉంటూ ఒక అరుగు మీద కూర్చుంటాడు. అవునా కదా? ఒకరోజు వస్తుంది కదా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా నిండారుగా నింపుకోండి. హృదయంలో నింపుకొని దేవుని ఆనుకొని ఉంటే సమస్తము ఆయన నీ యొక్క బాధ కానీ, కష్టాలు కానీ ఏదైనా సరే ఆయన మీద నిండారుగా ఉండి బుద్ధిహీనులా ప్రయాసపడద్దండి. ప్రయాసపడుతూ ఉంటే ఏముంటుంది? జీవితం కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, తరాలు గతించిపోతూనే ఉంటవి. కనుక దేవుడు హెచ్చరికలను నా కొరకే అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వింటున్న ప్రతి ఒక్కరు కూడా నా కొరకే, నా కుటుంబం కొరకే నేను మారాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు అనుకుంటే కనుక దేవుని దగ్గర అవుతాం. మనుషులకు దగ్గర అవ్వద్దు, పేర్లకు దగ్గర అవ్వద్దండి. మనుషులకు కాకుండా దేవుని దగ్గర అయ్యి, వాక్యాన్ని దగ్గర అయ్యి, దేవుని మనసు గెలుచుకొని, మనసులు గెలుచుకుంటా ఏముంది? ఎవరు గెలుస్తారు? పెడితే బాగుంది అంటారు, రేపు పెడితే బాగుంది అంటారు, మూడో రోజు బాగాలేదు అంటాడు. వీళ్ళు మంచి అంటాడు ఈ అన్న, ఆ అన్న రేపు మంచి అంటాడు, మూడో రోజు ఈ అన్న మంచి కాదరా అంటారు. కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ నువ్వు మరణించేంత వరకు ఇది మాట్లాడుతూ ఉంటుంది, నీకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది, మంచి ఏంటి చెడు అని చెప్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నీ యొక్క హృదయంలో ఉండి దేవుని యొక్క ఇది. కనుక దేవుని ప్రేమించండి. దేవుని వాక్యాన్ని నిండారుగా హృదయంలో నింపుకోండి. ఫస్ట్ వాక్యాన్ని హృదయంలో నింపుకోండి. మనుషుల మాటలు నింపుకోవద్దు. మనుషుల మాటలు నింపుకుంటే ఎట్లా ఉంటుంది? ఓటుకొండలా గాలి కొట్టుకుపోతూ ఉంటావు. మనుషుల మాటలు విని మాటలతో నింపుకుంటే హృదయంలో గాలి కొట్టుకుపోతూ ఉంటావు. అదే వాక్యాన్ని నింపుకున్నావు అనుకో, నీ హృదయంలో స్థిరంగా చక్కగా ఉంటావు, స్తంభంలాగా ఉంటావు, పిల్లర్లాగా ఉంటావు, ఇంటికుండే పిల్లర్లాగా. కనుక ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు మారాలని, నీ కుటుంబం మార్చుకొని దేవునికి దగ్గర అవ్వాలని. ప్రయాసపడద్దు, బుద్ధిహీనులాగా ప్రయాసపడద్దు కదా. మనం బతుకుతూనే ఉంటాం, చిన్నప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాము, అలా మన కాలగర్భం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మన కళ్ళ ముందు. కనుక బుద్ధిహీనులాగా ఉండకుండా దేవుని పాదాలు పట్టుకొని, దేవుని పాదాలు చెంత చేరి, దేవుని యొక్క దివ్య జ్ఞానాన్ని హృదయంలో నిండాలుగా నింపుకొని దేవుని మనసు గెలుచుకోండి. మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ చేతల ద్వారా. ఓకేనా? ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బైబిల్ పాఠశాల విద్యార్థి అయినటువంటి రమ్య వచ్చి దేవునికి మహాజ్ఞానాన్ని వివరిస్తారు. అందరు శ్రద్ధగా ఆలకిద్దాం.